మన హైదరాబాద్లో 3200 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు వివిధ శ్రేణుల్లో పనిచేస్తున్నారు. వాళ్లలో 32% మంది పోలీసులు న్యూమోనియా, ఉబ్బసం లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. 25% మందికి వినికిడి లోపం ఉంది. అలాగే 7% మంది కళ్లకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ పోలీస్ శాఖ వారు తరచుగా నిర్వహించే హెల్త్ క్యాంప్స్లో ఈ నిజాలు బయటపడ్డాయి. What exactly we are doing is, like, we are having a health camps being organized at every police station periodically, and we are seeking help of the corporate hospitals and the specialists, and they are really coming forward and helping us out. And whoever needs further medical attention, they being sent to the specialist, and we follow it up properly, and we give them an opportunity to get the disease cured. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఈ డ్యూటీ ట్రాఫిక్ వాళ్ళు ఎంతకాలంగా చేస్తున్నారు అనే దాన్ని బట్టి. సపోజ్ ఏ పర్సన్ ఈజ్ డూయింగ్ ఫర్ 1 year, హీ మే నాట్ ఫీల్ ఎనీథింగ్. కానీ అదే ఒక 2-3 years అక్కడే పనిచేస్తే ట్రాఫిక్లోనే వాళ్ళకి తప్పకుండా మెనీ డిజార్డర్స్ ఫ్రమ్ కన్ను నుంచి మొదలుకుంటే స్కిన్ వరకు, లంగ్స్ వరకు, హార్ట్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఈ పొల్యూషన్ ద్వారా మనం పీల్చుకునే పార్టికల్స్ ఏదైతే లెస్ దెన్ 5 micron సైజ్ ఉంటాయో అవి డైరెక్ట్గా ఊపిరిలోకి, లంగ్స్లోకి, చిన్న ఎయిర్వేస్లోకి వెళ్ళిపోతాయి. సో వీళ్ళకు అది ఒక పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పోజర్ అలా ఉంటే ఈ చిన్నగా మామూలుగా ఇప్పుడు కళ్ళ దూరంతో స్టార్ట్ అవుతుంది. దాంట్లో స్కిన్ డార్క్ కావడము, స్కిన్ దెబ్బతినడం జరుగుతుంది. అలాగే ఈ లంగ్ అండ్ హార్ట్ రెండు కూడా ఎఫెక్ట్ అవుతాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఈ వాహన కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో ఆర్టీఏ అప్రూవ్డ్ పొల్యూషన్ చెక్ మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేశారు. వాటి పనితీరు నేతి బీరకాయలో నెయ్యిలాగే ఉంటుంది. అవి నిజంగా పనిచేస్తున్నాయా అంటే ఆ సంగతి ఆ పెద్దలకే తెలియాలి. ఓ మనసు తునకగా ఒక్కసారి ఈ ఆటోలను చూడండి. వీటికి పొల్యూషన్ చెక్ చేశారు. ఇవి ఆ పరీక్షలో పాస్ అయ్యాయంటే అంతకంటే పెద్ద జోక్ ఏముంటుంది చెప్పండి. ఇంటి పేరు కస్తూరి, ఇల్లు గబ్బిలాల కంపు అంటే ఇదే మరి. మన హైదరాబాద్ వాతావరణాన్ని కాలుష్యానికి గురి చేయడంలో ముఖ్య పాత్ర పోషించేది ఈ ఆర్టీసీ బస్సులే. వీటితో పాటు 15 ఏళ్లకు పైబడిన వాహనాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఆర్టీసీ విషయానికొస్తే ప్రపంచంలోనే అత్యధిక వాహనాలు నడుపుతున్న కార్పొరేషన్గా ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. మరి ఇన్ని బస్సులను నడపాలంటే సమర్థవంతమైన డ్రైవర్లు, బాధ్యతగల కండక్టర్లు ఎంతో అవసరం. ఈ ఆర్టీసీ డ్రైవర్లు ప్రతిరోజు 8 గంటల సేపు బస్సు నడుపుతారు. వీరితో పాటు కండక్టర్లు ఎప్పుడూ బస్సులోనే ఉంటారు. వీళ్లు రోడ్ల మీదే ఎక్కువగా ఉండడం వల్ల, కాలుష్యానికి గురికావడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఒక్కోసారి ఆరోగ్య సమస్యలు తీవ్రమైనప్పుడు వాళ్లు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సొస్తుంది. ప్రజల కోసమని ఎంతో కష్టపడే వీరు ఇలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం ఎంత శోచనీయమైన విషయమో ఆలోచించండి. They may develop stress-related problems like hypertension, diabetes, which may further lead to complications like heart diseases, kidney diseases, and etc. The second set is by virtue of being a driver and being in that seat for almost 8 hours, our drivers tend to develop backaches, and also they tend to develop knee pains, which in medical terms we call osteoarthritis of the knee joint. Then being continuously exposed to noise pollution, over the years even the hearing problem may set in few of the drivers. సో వీటికి కొంత ఇప్పుడు ఒక కొత్త ప్రయత్నం మొదలుపెట్టాం. మా తార్నాక హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ ఉంది మా దగ్గర, 200 బెడ్ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో ఈ ఆక్యుపేషనల్ హజార్డ్స్, ట్రాఫిక్
మన ట్రాఫిక్కు సంబంధించినవి, ఆర్టీసీ డ్రైవర్స్కు సంబంధించిన, కండక్టర్స్కు సంబంధించిన సమస్యల వల్ల ఏర్పడే వాటికి ఎలా నివారించాలి, దానికి కావాల్సిన స్పెషలిస్ట్ని ఎట్లా పెట్టుకోవాలి, ముందు జాగ్రత్త చర్యలుగా వీళ్ళకి ఏం చెప్పాలి, వీళ్ళ పోస్టింగ్ పాలసీ అనేది ఎలా ఉండాలి. సో వీటినన్నిటిని కూడా స్టడీ చేయడం కోసం ఒక ఎక్స్పర్ట్స్ను కూడా హాస్పిటల్లో నియమించుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళని కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయరే ఒకసారి కొంచెం నోరు తడబడబడ్డది, హాస్పిటల్ పోయినాను. అక్కడ నుంచి నిమ్స్ పంపారు, నిమ్స్లో చెక్ చేశారు, కొంచెము షుగర్ ఎఫెక్ట్ అయింది బాబు, గోళీలు వాడుకోమన్నారు. మళ్ళీ తార్నాకు వచ్చినాను, అక్కడంతా హెడ్లో ఏదో కొంచెము బ్రెయిన్ క్లాట్ అయిందట, దానికోసం ట్యాబ్లెట్లు ఇచ్చారు, వాడుతున్నాను సార్. 40 years దాటిన వాళ్ళందరికీ మోకాలు నొప్పులు అండి, లేడీస్కి బ్యాక్ పెయిన్స్ చేయలేకపోతున్నారు. ఈ బ్యాగ్ 8 hours ఇలా తగిలించుకొని ఉంటాము, ఈ పెయిన్ కానీ వస్తుంటుంది. ఇక దానికి ఏమైనా ప్రికాషన్స్ వాడుతుంటామండి, అంటే ఫర్దర్ అది ఎక్కువ కాకుండా, లేకపోతే మళ్ళీ ఫ్యూచర్లో అప్పుడప్పుడు బీపీ చెక్ చేసుకోవడము అలాంటివన్నీ ప్రివెన్షన్స్ అన్నీ తీసుకుంటాను. సిటీ బస్సులు నడిపితే ఈ కాళ్ళ డస్ట్ మొత్తం వచ్చేసి మేము దగ్గే వరకు ఇంత పడుతుంది, డ్యూటీకి దగ్గర వరకు ఇంత నల్లగా పడుతుంది. మా సమస్యలు ఉంటాయి అవి, ఇక ఏం చేస్తాం మనం, ఇక దానికి చేసుకోక తప్పదు కదా. పొల్యూషన్ చాలా పెరిగిపోతుంది సార్, చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, మా పొద్దున్న చెప్పులు నీట్గా ఉంటాయి, ఇప్పుడు డ్యూటీ దిగే వరకు ఆ కలర్ కూడా అవ్వదు, అంత డస్ట్ వస్తుంది. అంటే చెప్పులకే అంత వస్తుందంటే మా కడుపులకి ఎంత పోతుంది. ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళకు మంచిగా వాళ్ళకి అన్నీ సప్లై చేస్తారు, మాస్కులు అవి పెట్టడానికి వాళ్ళకు, మాకేముండదు, మేము అలానే చేయాలి తప్పదు. నడువు నొప్పి బాగా వస్తుంది సార్, ఎందుకంటే నాకు సర్జరీ 3 times అయింది కదా, నాకు నడువు నొప్పి వస్తుంది, బాగా వస్తుంది, స్ట్రెయిన్ అయిపోతుంది బాగా. అంటే మార్నింగ్ బాగానే ఉండే 2 trips బాగానే చేస్తాం, కానీ 3rd trip నుంచి డల్ అయిపోతుంది ప్రాణం, లాస్ట్కి వచ్చి చాలా వీక్ అయిపోతుంది. హైదరాబాద్లో ఉన్న వాహనాలలో సుమారు 84% మోటార్ బైక్లే ఉన్నాయి. వీటిని నడిపే వారిలో చాలామంది హెల్మెట్లు ధరించారు. దాంతో ఈ పొల్యూషన్ వల్ల వాళ్ళు పేషెంట్స్గా మారుతున్నారు. The first and foremost I would do is wear my helmet with the face down. That way at least the dust which is coming in, I would be prevented by that. Most of my friends even wear a handkerchief over the nose and mouth. That way they are less exposed to other pollutants which are in air. I don't usually do that because I feel suffocated because of that. But still I make it a point that I wear my helmet with the face down. That way it prevents me a little more. ఇక రోడ్డు పక్కన టిఫిన్లు అమ్మే వాళ్ళైతే తమ ఆరోగ్యంతో పాటు వాళ్ల టిఫిన్లు తినే ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడుతున్నారు. ఇక ఈ కాలుష్య విషవాయువులను డైరెక్టుగా పీల్చే పాదచారుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా ఈ వెహికల్ పొల్యూషన్ అనేది ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ముప్పుగా మారింది.